నంద్యాలలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భావనాసివాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావనాసివాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా ముందుకు సాగుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యరాసు, గురుబాబు, దండు మురళి, నాకి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రో కజానా అందరికీ నమస్కారం. ప్రియమైన అతిథులకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, ఇచ్చడికి ఇచ్చేసిన వీర సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనకెంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ప్రజల కోసం, సమాజంలో మార్పు కోసం ఏర్పడిన మన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవము ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రజల బాధలు, రైతు సమస్యలు, యువత ఆశయాలు ఇవన్నీ గమనించి ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని తీసుకురావాలనే సంకల్పంతో మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించినారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం. ఆయన చెప్పే మాట మనకెప్పుడు ప్రేరణ ఇస్తుంది. రాజకీయాలు పదవుల కోసం కాదు, సేవ కోసం అనేది. ఈ 13 సంవత్సరాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సవాళ్లు వచ్చినా ప్రతి కార్యకర్త కష్టంతో జనసేన పార్టీ ప్రజల ఉదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ముందు కూడా మనమందరము పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల కోసం నిరంతరంగా కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ ఉద్యమి కార్యక్రమం కూడా ఇప్పుడు 17వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చివరగా ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై జనసేన.
ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి నా నమస్కారం. అలాగే ఈ రోజు 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు, జనసేన నాయకులకు, వీరమణి మహిళలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 10 మందిలో ప్రత్యేక పూజలు అయితేనేమి, వాసు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పద్మావతి నగర్ లో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్, జెండావిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా మేము పరివర్తన సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆశయాలు. అన్ని పార్టీలా కాకుండా ఈ పార్టీ ఏంటంటే ప్రత్యేకత, ఆవిర్భావం సందర్భంగా కూడా కార్యకర్తలను, ప్రజలను అందరినీ సేవా మార్గంలో తీసుకెళ్లే విధంగా కళ్యాణ్ గారు ఈరోజు ఆయన నిర్దేశం మేరకు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా పెద్దలు చెప్పిన విధంగా ఈరోజు ఉద్యమి కార్యక్రమం జరుగుతుంది. దాన్ని యాక్చువల్ గా ఫిబ్రవరి 16 నుంచి 10 వరకు క్లోజ్ చేయాలనుకున్నారు. కొంతమంది ఇంకా చేసుకునే వాళ్ళు ఉన్నారని దాన్ని 17 వరకు పొడిగించినారు. సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ సభ్యత్వం తీసుకొని పార్టీలో మింగిల్ కావాల్సిందిగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు విలువైన రోడ్లు అయితేనేమి, పల్లె బాట అయితేనేమి, అడవి తల్లి బాట అయితేనేమి, పిఠాపురంలో అనాథలకి తన శాలరీ సైతం వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాల్లో మేము ఎల్లప్పుడూ ఆయన వెంటంటి ఉంటామని మరి ఒకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.